ఇండియన్ స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందన వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలు జరుగుతుండగా స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతో వివాహ సంబరాలను నిలిపివేశారు. అయితే లేటెస్ట్ గా ఆమె ఇన్స్టా అకౌంట్ లో పెళ్లికి సంబంధించినటువంటి పోస్టులు కనిపించకపోవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన స్నేహితుడు మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చలతో ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి ధృవీకరిస్తూ లేటెస్ట్ గా స్మృతి మందన తన ఇన్స్టాలో ఓ వీడియోని షేర్ చేసిన సంగతి కూడా తెలిసిందే. సహచర క్రికెటర్లతో కలిసి సంహా ఓహి గయా బాలీవుడ్ సాంగ్ కూడా స్మృతి మందన డాన్స్ చేసింది. ఈ సందర్భంగా తన వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ ఉందంటూ కూడా చూపించింది. ప్రజెంట్ ఈ వీడియో ఆమె ఇన్స్టాలో కనిపించకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే వీడియోను స్మృతి స్నేహితురాలు జమీమా శ్రేయాంక కూడా సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడం గమనార్హం. స్మృతి మందన కాబోయే భర్త పలాష్ కు అస్వస్థత అయితే ఆ వీడియోను ఆమె డిలీట్ చేసిందా లేదా హైడ్ చేసిందా అన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు పలాష్ ముచ్చల్స్ తో ఇన్స్టా ఖాతాలో ప్రపోజల్ వీడియో మాత్రం అలాగే ఉంది. భారత మహిళలు వన్డే క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ముంబై స్టేడియంలో స్మృతి వేలికి ఉంగరం తొడుగుతూ పలాష్ పెళ్లి ప్రతిపాదన చేసిన వీడియో అది. వాస్తవానికి స్మృతి పలాష్ వివాహం నవంబర్ 23 బెంగళూరు వేదికగా జరగాల్సి ఉంది. అయితే వివాహ వేడుకల్లో పాల్గొంటుండగా స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆయనకు స్థానిక హాస్పిటల్ కి తరలించారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే పెళ్లిని వాయిదా వేయాలని స్మృతి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె మేనేజర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా పలాష్ కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఇన్ఫెక్షన్ యాసిడిటీతో బాధపడుతుండటంతో హాస్పిటల్లో చేరిన అతడు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. వీరిద్దరూ 2019 నుంచి రిలేషన్ లో ఉండగా గత సంవత్సరం వీళ్ళిద్దరి బంధం గురించి బయటపడింది. లేటెస్ట్ గా భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన వివాహం ఊహించని పరిణామంతో వాయిదా పడిందనే చెప్పాలి. ప్రియుడు బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైన వేళ ఆమె తండ్రి శ్రీనివాస్ మందన అనారోగ్యం పాలయ్యారు. గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తండ్రి చూడని వేడుక తనకు వద్దంటూ స్మృతి పలాల్తో పెళ్లిని వాయిదా వేసుకుందని కూడా ఆమె మేనేజర్ మీడియాకు చెప్పారు. ఓవైపు తండ్రి విషయంలో స్మృతి ఆందోళన చెందుతుండగా మరోవైపు ఆమెకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా హాస్పిటల్ పాలయ్యాడు. వైరల్ ఇన్ఫెక్షన్ యాసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్ హాస్పిటల్లో చేరారు. వరుస మ్యూజిక్ కాన్సర్ట్లు అండ్ దాని తర్వాత పెళ్లి పనుల కారణంగానే పలాష్ ముచ్చల్ తీవ్ర ఒత్తిడికి లోయరయ్యారని, అందుకే అతడి ఆరోగ్యం చెడిపోయిందని ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే స్మృతి పలాష్ పెళ్లి నిరవధికంగా వాయిదా పడడంపై సోషల్ మీడియాలో ఊహించని విధంగా వదంతులు పుట్టుకొస్తున్నాయి. ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందా అనేలా గాసిప్ కూడా రాయళ్లు అండ్ దాని తర్వాత పుకార్లు కూడా పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ తల్లి అమిత ట్రోల్స్ కి అండ్ దాని తర్వాత వస్తున్నటువంటి కమెంట్స్ కి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇచ్చారు. ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ స్మృతి తండ్రి అంటే పలాష్ కి ఎంతో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరనే పలాష్ కు సాన్నిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే స్మృతి కంటే ముందు పలాషే డెఫినెట్ గా స్పందించారు. తానే పెళ్లిని వాయిదా వేయాలని కూడా నిర్ణయించుకున్నాడని కూడా చెప్పింది. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు కూడా వివాహ వేడుకను వాయిదా వేయాలని కూడా చెప్పుకొచ్చారు. హల్దీ తర్వాత పలాష్ ను బయటకి ఎక్కడికి పంపలేదు. స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి వచ్చిందని తెలియగానే పలాష్ చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అతడి ఆరోగ్యం కూడా పాడైంది. హాస్పిటల్లోనే 4 గంటల సేపు ఉంచారు. ఐవీ డ్రిప్ పెట్టారు. ఈసీజీ కూడా తీశారు. ఇతరత్ర టెస్టులు కూడా చేశారు. అన్ని కూడా రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నాడని కూడా పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ తెలిపారు. కాగా పలాష్ అక్క బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ తో కూడా తన సోదరుడి వివాహం గురించి స్పందించారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి వాయిదా పడిందని, ఇలాంటి క్లిష్ట సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కూడా ఆమె కోరారు. అయితే మొత్తంగా ఇది ఇలా ఉంటే డెఫినెట్ గా మరికొంతమంది మాత్రం ఏదో స్క్రీన్ షాట్స్ కానీ సోషల్ మీడియాలో డెఫినెట్ గా ఇద్దరు ప్రపోజల్ చేసుకున్నటువంటి వేరే స్క్రీన్ షాట్స్, సో దానివల్ల కొంచెం డెఫినెట్ గా ఇద్దరి మధ్య చెడింది. అందుకోసమనే సో ఇలా డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళ తండ్రికి ఇలా అయింది. అందుకోసమనే పెళ్లి కూడా వాయిదా వేశారు. లేకపోతే ఆ ఇన్స్టాలో ఉన్నటువంటి ఆ వీడియోస్ ని కూడా స్మృతికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకు డిలీట్ చేస్తారన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. బట్ దీని మీద క్లారిటీ రావాలంటే మరికొద్ది ఈ రోజులు అయితే డెఫినెట్ గా వెయిట్ చేయాల్సిందే. సో చూడాలి, ఇన్ కేసు ఇది నిజంగానే హెల్త్ ఇష్యూస్ వల్ల అయిందా, లేకపోతే ఇన్ కేసు ఇద్దరి మధ్య ఏదైనా క్లాష్ ఏమన్నా వచ్చిందో తెలియాలంటే మాత్రం డెఫినెట్ గా ఎవరో ఒకరు బయటకు వచ్చి ఈ ఇష్యూ తర్వాత క్లియర్ చేస్తే అందరికీ క్లారిటీ వస్తుందని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు.